సంతోషం, వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్, 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద. అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.